మొగుడు మంచోడైతేనే ఈ తాడుని తాళి అనుకుంటుంది. నీలాంటి వెదవైతే దీనికింత గొప్పతనమే ఉంది. తెంచేస్తావా? తెంచే. అమ్మా సుమిత్ర, తప్పమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. ఇదిగో మనం ఇలా అనుకోబట్టే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. విను, జాగ్రత్తగా విను. నేను ఆట బొమ్మని కాదు, మనసు లేని మరమనిషిని కాదు, మనసున్న ఆడదాన్ని. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే నువ్వో నేనో ఎవరమో ఒక్కరమే మిగులుతాం. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? నువ్విప్పుడు చచ్చిపోవడమేంటి? నా దృష్టిలో నువ్వు నీ కూతురు ఎప్పుడో చనిపోయారు. మేమంతా పెద్దింటి వంశం కోసం బతుకుతున్నాం. నువ్వు నీ కూతురు మీకోసమే బతుకుతున్నారు. ఛీ! అర్జున్, అంజలి, కుడికాలు పెట్టి లోపల రండి. సుమిత్రమ్మ, ఏంటమ్మా ఇది? అల్లరి పిల్లల ఆట పట్టించాలే కాని ఇలా ఏడవకూడదు. సొంత బిడ్డ కంటే ఎక్కువ చేసిను. నువ్వే నా బిడ్డవి. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా సొంత బిడ్డ ఎప్పుడు నాకేం చేసిందమ్మా? ఆకలేస్తే అన్నం పెట్టిందా? కన్నీళ్ళొస్తే తుడిచిందా? అది నాకు చేసిందల్లా ఒకటే, మోసం. నువ్వే నా సొంత బిడ్డవు తల్లి. చచ్చేదాకా నా జీవితం నీకోసమే. చూడు, బాగా చూడు, నా బిడ్డను చూడు. మన వంశానికి వారసుడినివ్వబోయే నా బిడ్డ అల్లుడిని చూడు. ఏ రవిత్రి నీ బిడ్డ కదా? కాదు, అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. బిడ్డ అన్న బంధం ఎప్పుడో తెగిపోయింది. పొడ్డు తెంచుకొని పుట్టినాడే దానికి నాకున్న బంధం తెగిపోయింది. కానీ ఆ విషయం చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. రాఘవన్ లాంటి దేవుణ్ణి మోసం చేసిన రోజే నా దృష్టిలో అది చచ్చిపోయింది. ఈ ఇంటికి, ఈ కుటుంబానికి మేలు చేసే వాళ్ళని బిడ్డలు అంటారు, అడ్డమైన వాళ్ళందరినీ కాదు. ఏంటే సందు దొరికింది కదా అని తెగవాగేస్తున్నావు? అత్తయ్య, ఎందుకు అనవసరంగా ఆయనతో? అనవసరం కాదు అర్జున్. ఇన్నాళ్ల తర్వాత నా గుండెల్లోని బాధ బయట పెట్టే అవసరం వచ్చింది.
భర్త మీద కూతురు మీద ఆశ చచ్చిపోయింది. నేను కాని పిన్ని కాని ఈ కుటుంబం కాని అందరం బతుకుతుంది మీకోసమే, కేవలం మీకోసం. మీరు బాగుండడం కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీ అమ్మ సావిత్రి ఈ కుటుంబం కోసం తన ప్రాణాలే ఇచ్చేసింది. మొన్న అర్జున్ కోసం చంద్రం బావ ప్రాణాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మా గురించి ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ మా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపిస్తారు. మేమెంత అదృష్టవంతులం అత్తయ్య. ఈ ఇంద్రమ్మ నీడలో అందరం సల్లగున్నాం. ఓయ్ బాబాయ్, మారు, ఇప్పటికైనా మారు. మా కోసమే సుమిత్రమ్మ ఇంత ప్రాణం పెడితే, భర్త కోసం బిడ్డ కోసం మీరిద్దరు మంచిగా ఉంటే ఇంకెంత ప్రాణం పెడుతుందో ఆలోచించు. ఏయ్! నీతులు జింక ముందు చెప్పు, సింహం ముందు కాదు. నువ్వు నీ కాపీ డైలాగ్లు వద్దు. ఇంత జరిగినా నీ దిమాగ్ ఎక్కలేదా? ఎక్కింది కాబట్టే నేను నా బిడ్డ జాగ్రత్త పడ్డాం. రేయ్ రాఘవ, నువ్వు అసలు మనిషివట్రా? నా బిడ్డకి ప్రేమ ప్రేమ అని చెప్పి మోసం చేసిన నీచుడురా. అయినా మోసాన్ని ఎవరైనా మోసం చేయగలరా? మీ వెర్రి కాకపోతేను. ప్రేమని ఆస్తులతోనూ బంధాల్ని డబ్బులతోనూ ముడిపెట్టి చూసే నీలాంటి వాళ్ళకి అనుబంధాల గురించి ఏం తెలుస్తుంది? అబ్బో, పెద్ద నీకు తెలుసులేరా. కాకా, నీకు బ్యాడ్ న్యూస్. రాఘవన్ బాబుకి కీరాక్ సంబంధం చూసిన. ఈ విషయం నీ బిడ్డకి చెప్పు. ఓయ్ పెన్మిటి, నువ్వురా. ఓ నాయనా, ఓ అమ్మా, ఆశీర్వదించండి. ఓ అమ్మా, వాసు యశోదలేమో నాయన కావాలంటుండ్రు. పెనిమిటి ఇంద్రమ్మ వాళ్ళేమో నువ్వు కావాలంటుండ్రు. గందుకే మీరిద్దరు నాకు కవలం లెక్కొచ్చేయండి. ఏమంటావు పెనిమిటి? నీ ఇష్టం అంజలి. అరే, సిగ్గుపడుతుండు. ఓ అమ్మా నాయనా, చూసిండ్రా, మీ అల్లుడు సిగ్గుపడుతుండు. థ్యాంక్ యూ బంగారం. అత్త, చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఆడించావు. ఇప్పుడు నువ్వే మా బిడ్డగా పుట్టబోతున్నావు. అయ్యో నా బంగారం, ఎంత మంచి మాట చెప్పిండు. రా, ఇంద్రమ్మ కాల్మొద్దాం. మీరిద్దరూ చల్లగా ఉండాలి. సుమిత్రమ్మ, నువ్వు కూడా దీవించు. తొందరగా పండంటి బిడ్డని కని చేతిలో పెట్టండి. కాకా, జర మమ్మల్ని ఆశీర్వదించరాదే? ఒరేయ్, ఎలాంటి మనిషి చచ్చినా 10 మంది మనుషులు శ్మశానం దాకా వస్తారు. నువ్వు చస్తే కుక్క కూడా రాదురా. ఆ గతి ఎవడికి పడుతుందో ఇప్పుడేం చెబుతాం, ముందు ముందు తెలుస్తుంది. హ, సావిత్రి వచ్చి రాజశేఖర్ని మింగింది, శివంగి పుట్టి సావిత్రిని మింగింది. ఈ అర్జునుగాడొచ్చి చంద్రాన్ని మింగేశాడు. వరస అర్థమైందనుకుంటాను. నువ్వు మారవు చిచ్చా, నువ్వు మారవు. వదిలేండి మ్యామ్. ప్రేమించే మనిషికి ఆశీర్వదించే చేతులుంటాయి. కరుడు కట్టిన మనిషికి ఏముంటుంది? లోపలికి పదండమ్మా, పదండి. ఇది వారసుల్నిచ్చిందంటే నా కూతురి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే.
దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పుట్టకుండా చేయాలి. దీని జీవితాన్ని సర్వనాశనం చేయాలి. రేయ్ సరిగ్గా వేరా. వేస్తున్నా బావ వేస్తున్నా. అక్క ఇలా ఇవ్వు. ఏ ఆగు, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా ఏంది? హా? కృష్ణయ్య పాదాలు కనబడడం లేదా? ఏయ్ ఏంటి చెత్తంతా? ఏ పట్టుకోరా, మంచిగా మాట్లాడు. కళ్ళు పోతే చంపలేసుకో చంపలేసుకో. ఓవర్ యాక్షన్ చేసావంటే చంపలు పగిలిపోతాయి. అక్క కిరాయకున్నాయక్క, చిన్న శివంగా నడిచొచ్చినట్టే ఉంది. రే మెంటల్, మెంటలా నీకు? చిన్న శివంగేంట్రా? ఉన్న ఒక్కదాంతో చస్తుంటే. అంజలక్క రవ్వక్క శివులగా ముచ్చట చెప్పాయి. నాకు సిగ్గైతుందిరా భయ్, నువ్వే చెప్పు. అరే చెప్పక్క, నువ్వు చెప్తానే రవ్వక్కకు మస్తు మజా వస్తుంది, మంచి కిక్ వస్తుంది. ఓయ్ పెన్మిటి, నువ్వు చెప్పరా అదే. పిల్లమ్స్ నా వల్ల కాదు, నువ్వే చెప్పు. రవి ఎగిరి గంతేస్తుంది. ఓయ్ రాఘవన్ బాబు, నువ్వైతే మంచిగా చెప్తావు మీ ఆవిడికి. జర చెప్పు. చిచి, పోయి ఇలాంటి వాళ్ళ దగ్గర నేను చెప్పడం ఏంటి మ్యామ్? 24 గంటలు ఎదుటి వాళ్ళ నాశనం కోరుకునే వాళ్ళ దగ్గర శుభవార్త చెప్పకూడదు మేడం. అరే అందరూ గమ్మునుంటే రవ్వక్కకి ఎట్లా సమజవుతుంది? హే స్టాప్ ఇట్. ఏంటి వెదోసంతా? ఏంటి? రే తమ్మి, ఇంకా సోంచాయి చూడలేదురా, సీదా చెప్పుడే. మన కోక పెట్టి స్టైల్లో చెప్పురా భయ్. అరే ఇంత చిన్న వయసులో నేను మా అవుతున్నాని నా సిగ్గవుతుంటే నన్ను పరిచయం చేస్తావేందక్క? కొడితే మొహం పగులుతుంది. మర్యాదగా చెప్పు. అరే ఇంత సిగ్గుపడుతున్నాం సమజైతలేదంటే గా దేవుడు రవ్వక్క బుర్రని బురదతో చేసిండో ఏమో అర్థమైతలేదు. ఏయ్ కూల్ అక్క కూల్, నేను చెప్తుంది అక్క. మంచిగా చెవులు పెట్టినాక ముఖ్యమంత్రి పెద్దింటి రాజశేఖర్ పెద్దయ్య, సావిత్రి పెద్దమ్మల బిడ్డ అక్క అంజలి దేవిని ఎలుకున్న అర్జున్ బావకి చిన్న శివాంగి పుట్టబోతుందో. పెద్దింటి వంశానికి వారసురాలు రాబోతుందో. అక్క లెక్క మా బస్కి బిగ్ బాస్ అవుతుంది, ఈ కోటకి రానవుతుంది. నువ్వు కేకేరా తమ్మి. గీ పిల్లకేమైంది? ఉందా పోయిందా? ఓయ్ రవక, అమ్మయ్యా ఉన్నవా? పోయినావనుకున్నా. ఏంటి కళ్ళు బయలు కమ్మినాయా? ఇంత మంచి ముచ్చట చెప్తే నన్ను ఎత్తుకుని గిరిగిరా తిప్పి ముద్దల మీద ముద్దలు పెడతావనుకుంటే ఓర్ని కొట్టిన పిండి ముద్దలకి ఇట్లనేమైంది? అక్కవి పెద్దదానివి, నాకంటే ముందు నువ్వు గంపడి పిల్లల్ని గణిస్తే గా పిల్లలకి మేమంతా సేవ చేయనికి పరేషాన్ అయ్యేటోళ్ళం. కానీ ఏం రాతేనిది, కడుపున పిందే లేకపాయ్ పండు లేకపాయ్. ఓయ్ పెన్మిటి, రవక్క మొహం చూడు,
మాడిపోయిన మసాలా దోశ లెక్క ఎట్లా మాడిపోయిందో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా రవి, ఏదో ఒకటి మాట్లాడు. గుండాగిపోతే నోట్లోంచి మాటలు ఎలా వస్తాయి సార్? అవునరా, మాటలు రావటం లేదు. సంతోషంతో మూగపోయాను. సంబరాలు జరుపుకుంటున్నారు కదా, సంబరాలు జరుపుకోండి, బాగా జరుపుకోండి. సంబరాలు జరుపుకుంటున్నారు కదా, సంబరాలు జరుపుకోండి, బాగా జరుపుకోండి. ఛీ! రాఘవ, రవి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాఘవ. డిస్కవరీ ఛానల్లో పరిగెత్తే పులి కంటే దాని గుండె వేగంగా కొట్టుకుంటుంది సార్. ఓ ఈ పెళ్ళాన్స్, రవికి చుక్కలు చూపించాలి. దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేద్దాం. ఓ అక్క, ఓ బావా, ఈ కాళ్ళకి తలకాయ, చేతులు, కర్రలు, ముక్కు పెడితే ఎలా ఉంటది? నీ బొందలా ఉంటుంది. ఛీ! ఏంటమ్మా, ఏమైంది? వల్లకాడైంది. ఇంకేం కావాలి? దానికి పిల్లలు పుట్టబోతున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. నేనేదో గొడ్రాల్లా నన్ను హేళన చేస్తుంది, ఫుట్బాల్ ఆడుకుంటుంది. అంటే విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. తెలియడం ఏంటి? నరకం నరకం కనపడుతుంది. వాళ్ళేదో సాధించినట్టు గర్వంగా నవ్వుతుంటే గుండెలు మండిపోతున్నాయి. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు? అప్పుడే ఏమైంది? వాళ్ళ దరిద్రాన్ని వాళ్లే మూల్యం చెల్లించి కొనుక్కుంటారు. చూస్తూ ఉండు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? అవునమ్మా, సావిత్రొచ్చింది, రాజశేఖర్ చచ్చాడు. ఇదొచ్చింది, చంద్రన్ చచ్చాడు. రేపింకేదో శనుస్తుంది, ఆ కడుపులోది చస్తుంది. కామోష్ చచ్చా, కామోష్. చావడాలుండవు కాక, ఇప్పటి నుండి అన్ని సంపడాలి. పౌర్ణమి దగ్గరకొస్తుంది. నా బావ గా మిత్రవింద తల్లిని తీసుకొస్తాడు. నగలు తెప్పిస్తాం, అమ్మవారికి అలంకరిస్తాం. నా బిడ్డకి 100 ఏళ్ల ఆయుష్ పోస్తాం. ఈ పెద్దింటి పాపాన్ని దూరం చేస్తాం. కలలు కనకే. అరే కలేంది కాక, జరగబోయేది చెప్తున్నా. గప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఏందో ఎరికేనా? పెనిమిటి సినిమా చూపెట్టి రాదే. నువ్వు కాక, నేను రవక్క. రే తమ్మి, నువ్వు నిర్మాత, రాఘవన్ బాబు డైరెక్టర్. ఓకే మేడం, మీరు ఇప్పుడు సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉండండి మేడం. సార్ మీ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఓకే సార్, రెడీ, సౌండ్, కెమెరా, యాక్షన్. అమ్మ రవి, అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? నాయనా, గా అంజలిని చంపలేకపోయినా దాన్ని ఎట్లయినా చంపాలి. కప్పుడే నా పగ చల్లారేది. వద్దమ్మా, వాళ్ళతో పెట్టుకోవద్దమ్మా. వాళ్ళ జోలికి పోతే మనం చివరికి చిప్ప పట్టుకొని అడుక్కొని తినాలి. గా అంజలి బిడ్డతోటి సంతోషంగా ఉండడం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. దాని బిడ్డని ఏసేయాలి. తప్పమ్మా, అలా మాట్లాడొద్దు. ఆ బిడ్డ ఇంటికి వారసురాలు, దేవతతో సమానం. ఏదైనా కుట్ర చేశావంటే మట్టి కొట్టుకుపోతావమ్మా. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. అప్పుడు గాని ఆ దేవుడు మనం చేసిన పాపాలకి క్షమించడు. కట్ 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 కట్.
సూపర్ సార్ సూపర్ అక్క సూపర్ సూపర్ బావ, మ్యామ్. సూపర్ సూపర్